ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 5వ తేదీ మంగళవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరైతే నమ్మలేరండి. రేపటి రోజున అంతా కూడా మీకు ఒక ఎత్తుగా అనిపించబోతుంది. మరి ఈరోజు రాత్రి జరగబోయేటువంటి అద్భుతం అంతా కూడా మీకు ఒక ఎత్తు అనే చెప్పాలి. మీరు గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో మీకు తెలియకుండానే మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది చోటు చేసుకోబోతుందండి. రాత్రికి రాత్రి మీ యొక్క దరిద్రము అంతా కూడా పటాపంచలై అదృష్టము అనేది మీ యొక్క తలుపు తట్టబోతుంది. అసలు ఈ యొక్క అద్భుతము అనేది ఏంటి, మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరగబోతుందా, లేక మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి వార్త ఏమైనా కానీ మీరు వినబోతున్నారా? ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే కూర్చుని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి దూర ప్రాంతంలో ఉన్న మన యొక్క గురుగారు అయితే ఉన్న చోటనే ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారు మీకైతే ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మన యొక్క గురువుగారు చాలా మంది కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలిగినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక చెప్పాలి అంటేనండి, ఈ రోజు రాత్రి మీ యొక్క జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మేలు కదలబోతుంది అని చెప్పుకోవాలండి. అయితే ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడాను మీ యొక్క భవిష్యత్తు గురించి గొప్పగా ఆలోచిస్తారు. మీరు పడినటువంటిది అంటే మీరు పడినా కానీ మళ్ళీ లేచేటువంటి శక్తి ఉన్నటువంటి వారు. ఈ యొక్క రాశివారి యొక్క అధిపతి ఎప్పుడూ కూడాను వీరికి ఒక మంచి సువర్ణ అవకాశాలను అయితే ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. అలాగే మీకైతే శని భగవాన్ యొక్క అనుగ్రహం కూడా అధికంగా ఉంటుంది అనే చెప్పాలండి. క్రమశిక్షణ ఇస్తే ప్రస్తుత గ్రహస్థితులు అన్నీ కూడాను మీకు మంచి అదృష్టాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. మీరు ఇన్నాళ్ళు చేసినటువంటి కష్టాలు, పూజలు ఈ రోజున మీకైతే మీ యొక్క భవిష్యత్తును ఎప్పటి నుండో కూడా గమనించేటువంటి శక్తి కూడా మీకైతే ఉన్నది. అంతా కూడా అదృష్టము అనేది కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు కలలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా మీ యొక్క భవిష్యత్తు గురించి నాకు ఇలా ఉండాలి, నాకు అలా జరగాలి, ఎప్పటి నుండో కూడాను మీరు మీ యొక్క మనసులో కళ్ళు కంటూనే ఉంటున్నారండి. మరి ఎప్పటికప్పుడు కొన్ని కష్టాలు, నష్టాలు అనేవి జరుగుతూ ఉన్నా కూడాను కాలము నాకంటూ ఒక సమయము అనేది ఇస్తుంది, ఎదురు చూస్తూ ఉంటున్నారండి దానికోసం. అయితే అసలు గత కొద్ది రోజులుగా మీకైతే చాలా అంటే చాలా మానసిక వేదనను మీరైతే అనుభవిస్తూ ఉంటున్నారు. నాకు అదృష్టం అనేది ఎప్పుడు కలిసి రాదు అనేసి మీరు ఒక నిరాశగా ఉండవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే రేపటి నాడు ఆకాశంలో మరి నవగ్రహాలు అన్నిటినీ కూడాను ఆకాశంలో గ్రహాల యొక్క అమరిక మీ యొక్క జాతకాన్ని పూర్తిగా మార్చుకోబోతుంది. అయితే నిశ్శబ్దము తర్వాత వచ్చేటువంటి తుఫాను ఎంత బలంగా ఉంటుందో మీకు విజయం కూడా అంతే ఘనంగా ఉండబోతుంది అనే చెప్పాలి. ఇది అంతా కూడా ముఖ్యంగా మీరు ఎంతైతే మరి అంతా కూడా ఘనంగా ఉండబోతుందండి. ఇటువంటి విషయాల్లో మీరైతే ప్రత్యేకంగా ఉండబోతుంది అని కూడా చెప్పుకోవాలి. అయితే ఈరోజు ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పుకోవడానికి ఒక పెద్ద పదాలు ఉపయోగించుకోవచ్చు, కానీ అవి కొందరికి అర్థమయ్యి అవ్వక ఉంటాయి కదండి. అదృష్టము అనేసి అంటున్నాము, మరి ఇలా అనుకుంటున్నారు. ఏంటి అనుకుంటున్నారు? కొందరికి అర్థం కాక అసలు అది అంతా కూడా ఇప్పుడు ఈ యొక్క షాకింగ్ నిజాన్ని అయితే మనం రివీల్ చేద్దాము. అయితే మీకు రేపటి రోజున జరిగేటువంటి అద్భుతం ఏంటి అనేది, మొదటిది ఆకస్మిక ధనలాభం. మీరు ఎప్పటి నుండో కూడాను పెట్టినటువంటి పెట్టుబడి, లేదంటే ఎవరి దగ్గర తీసుకున్నటువంటి అప్పు, లేదంటే మీరు ఆశ వదిలేసుకున్నటువంటి ఇన్సూరెన్సు, లేదా ఏదైనా కానీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి మనీ కావచ్చు, లేదంటే రాత్రికి రాత్రి మీ యొక్క ఖాతాలో జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉదయం మీరు లేచినటువంటి ఫోన్ చూడగానే వచ్చేటువంటి ఆ యొక్క మెసేజ్ మిమ్మల్ని అయితే ఆశ్చర్యపరుస్తుంది అనమాట, ఆశ్చర్యంలో ముంచేస్తుంది. అయితే ముఖ్యంగా రెండవ అంశము మీకు యొక్క కోరిక అనేది తీరడము, లేదంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఫైలు, కోర్టు లేదంటే కేసు విషయాల్లో మీ యొక్క ప్రయాణాలు తాలూకా శుభవార్తలు అనేవి ఆ యొక్క రాత్రి అయితే మీకు అయితే అందబోతున్నాయి అన్నమాట. ఇది అంతా కూడా సాధ్యం అనుకున్నటువంటి పని అంతా కూడా సుసాధ్యం
అసలు అసాధ్యం అనుకున్నటువంటి పనిని అంతా కూడాను సుసాధ్యం అవ్వడమే కాకుండాను ఆ యొక్క అసాధ్యం అనుకున్నటువంటి పని అంతా కూడా సాధ్యం అవ్వడమే ఈ రోజున మీకు రాత్రి అనేది జరిగేటువంటి అద్భుతంగా కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అయితే మూడవది, ఒక గొప్ప వ్యక్తి నుండి మద్దతు. మీకు తెలియకుండానే ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తి మీ యొక్క కెరియరు లేదంటే వ్యాపార అభివృద్ధి వెనుక నుండి మీకు ఒక మద్దతు అనేది ఇస్తారనమాట. వారి వల్ల మీకు ఇచ్చేటువంటి ఒక ఆఫర్ అనేది మీ యొక్క జీవిత స్థాయిని మార్చేస్తుంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే ఇలా జరుగుతుంది అంటే రేపటి రోజున రాత్రి చంద్రుడు మరియు గురుగ్రహాల మధ్య ఉండేటువంటి గట్కేసరి యోగము లాంటి ఒక శుభస్థితి అనేది ఈ యొక్క రాశి వారిపై నేరుగా ప్రభావితము అనేది చూపబోతుంది అన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోండి, గట్కేసరి యోగము లాంటిది శుభశక్తి అనేది దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి రాజయోగము అనేది మీకు అయితే కలగబోతుంది. రాత్రికి రాత్రే మీ యొక్క జాతకం చక్రము అనేది అదృష్ట చక్రంగా మారిపోబోతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితులు అంతా కూడా ఈ యొక్క అద్భుతం వెనుకున్నటువంటి మరొక మర్మం ఏమిటి అంటే ఈ యొక్క రాశి వారు ప్రస్తుతం ఉన్నటువంటి శని అనుగ్రహము మరియు లేదంటే ఎల్లనాటి శివుని యొక్క కటాక్షము అనేది మీకైతే తోడు కాబోతుంది. దీనివల్ల మీ యొక్క అద్భుతము అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ప్రకృతి తన యొక్క శక్తులను మీకు అనుకూలంగా మర్చిపోతుంది. మరి ఎన్నాళ్ళు పడినటువంటి కన్నీరు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా మారేటువంటి సమయం ఇదేనే చెప్పాలండి. అయితే ఈ రాత్రి చంద్రుని యొక్క సంచారం ఈ యొక్క రాశి వారికి 2 లేదంటే 12 లేదా 11వ ఇంట్లో లాభసాయకమైనటువంటి స్థానంలో ఉండడం వలన ధనము మరియు సుఖప్రాప్తి అనేది కలగబోతుంది. ఇది అంతా కూడా ఒక రకమైనటువంటి అకస్మాత్ లక్ష్మీ కటాక్షం అని కూడా జ్యోతిష నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి శాశ్వతంగా విముక్తి అనేది కలగబోతుంది. కుటుంబంలో గౌరవము ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మానసికంగా మీరు ప్రశాంతత కూడాను లభించేటువంటి అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది. నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఈ యొక్క అదృష్టం అనేది రాగానే దాన్ని అంతా కూడా దుర్వినియోగం అయితే చేసుకోకండి మిత్రమా. అతిగా గర్వపడి ఎదుటి వారిని చిన్నచూపు అనేది చూడకండి. ఇదే మీరు ముఖ్యంగా నష్టాలను కలిగించేవి. కానీ కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటిస్తే పెద్ద నష్టాల నుండి కూడా మీరైతే తప్పించుకోవచ్చు. మరి ఈ రోజున శివనామ స్మరణ చేసుకుని మీరైతే పడుకునే ముందు 11 సార్లు ఓం నమః శివాయ అనేసి పంచాక్షరి మంత్రాన్ని అయితే జపించండి. ప్రశాంతత కోసం రాత్రిపూట మీరు అనవసరమైనటువంటి గొడవలకు పోకండి. మీ యొక్క మనసును పాజిటివ్గా మూడు అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. ఇక సాయంత్రం వేళ ఇంటి గుమ్మం దగ్గర నెయ్యి దీపము అనేది వెలిగించుకోండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. అయితే మీకు ఒక మంచి అవకాశం నుండి కూడా కురిసేటువంటి వర్షంలో ఈరోజు రాత్రి మీపై అదృష్ట వర్షము అనేది కురవబోతుంది. అయితే అసలు ఇది అంతా కూడా అసలు మర్చిపోకండి. రేపటి రోజున మీకు అద్భుతం అనేది జరిగిన తర్వాత మీరు పొందేటువంటి ఆనందం మాటల్లో చెప్పలేనిది. రేపు ఉదయం జరిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే మాకు తెలియజేయడము. ఈ యొక్క వీడియోని మీకు ఉపయోగపడిందా లేదా పడకపోయినా కనీసం మీ యొక్క స్నేహితులకు అయితే షేర్ చేయండి. ఏ విధంగా అయినా కనుక్కోండి. ఇక ఈ యొక్క ఆనందం నలుగురితో కూడా పాలు పంచుకోండి. ఇక మీరు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అనేది చెప్తున్నాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మా యొక్క చిన్న వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్.